జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ భాగంలో మనం హైహైల కథ విందాము. పరీక్షిత, ఇదొక పురాతన కథ. నిజమే, ఆశ్చర్యకరమైన క్షత్రియ గాథ. హైవంశంలో కార్తవీర్యార్జునుడు అని ఒక మహారాజు ఉన్నాడు. అతనికి 1000 చేతులుండేవి. మహాశౌర్య సంపన్నుడు. ఇతడినే కార్తవీర్యార్జునుడు అని అంటారు. ధర్మతత్పరుడు. విష్ణుమూర్తి అవతారమైన దత్తాత్రేయుడికి ఇతడు శిష్యుడు. సర్వార్థప్రదుడు, సమర్థుడు, సిద్ధుడు. ఇతనికి భార్గవులు పురోహితులు. వారి మార్గదర్శకత్వంలో నిరంతరం దాన ధర్మపరాయణుడే. భూరి దక్షిణలతో అనేక యజ్ఞాలు చేశాడు. యజ్ఞ నిర్వహణలో సంభావనలకై పారితోషికాలుగా దానాలు అతడికి ఇచ్చి ధనధాన్యాలు, భూగో స్వర్ణ రాసులతో భార్గవులందరూ కూడా చాలా సంపన్నులయ్యారు. తీసుకొని ఏనుగులు, గుర్రాలు, రథాలు, మణులు, మాణిక్యాలు పుష్కలంగా అందుకున్నారు. కార్తవీర్యార్జునుడు తను చాలించి స్వర్గస్థుడయ్యాక చాలా కాలానికి హైవంశీయులు నిర్ధనులయ్యారు. ఒకసారి ఏదో పని వచ్చి ధనం అవసరమైంది. ఎక్కువ సొమ్మే కావాల్సి వచ్చింది. క్షత్రియులైన అహం చంపుకొని సవినయంగా భార్గవులను యాచించారు. ఏ మొహమాటం లేకుండా పరమలోబులైన భార్గవులు లేదు పొమ్మన్నారు. హైలు బలవంతంగా లాక్కుంటారేమోనని భయపడి కొందరు భార్గవులు తమ ధనరాశులను భూమిలో పాతిపెట్టారు. కొందరైతే బంధుమిత్రుల దగ్గర దాచిపెట్టారు. ఎందుకైనా మంచిది అందరూ కూడపలుక్కొని ఆశ్రమాలను విడిచిపెట్టి అరణ్య గిరిదుర్గాలకు పారిపోయారు. అవసరాన్ని తప్పించుకోలేక హైలు బాధపడుతూ మరొకసారి అభ్యర్థిద్దాము పురోహితుల ఆశ్రమాలకు వెళ్ళారు. ఆశ్రమాలన్నీ శూన్యంగా ఉన్నాయి. పారిపోయారని తెలిసింది. ధనరాశులను పాతిపెట్టి ఉంటారని అనుమానంతో భార్గవలీలను తవ్వారు. ఒక ఇంట్లో పెద్ద ధనరాశి దొరికింది. శ్రమ అయితే అంది. మిగతా గృహాలు కూడా సోదా చేద్దామని ఇరుగు పొరుగు బ్రాహ్మణుల ఇళ్ళకు కూడా పనిలో పనికి తవ్వేశారు. లెక్కలేనన్ని ధనరాశులు దొరికాయి. హయాహంలో సంబరపడ్డారు. బ్రాహ్మణులందరూ లబోదిబ్బోమంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డారు. శరణు వేడుకున్నారు. హైహైలు కోపం పట్టలేక ఆ విప్రులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ధనుర్బాణాలతో కొట్టి చంపేశారు. భార్గవులు ఎటు పారిపోయారో తెలుసుకొని ఆ గిరిదుర్గాలను వెళ్ళి వేదికి దొరికిన వాడిని దొరికినట్టు బాలుడా వృద్ధుడా అని చూడకుండా సంహరించారు. భార్యలను హింసించారు. గర్భస్థ శిశువులైనా ఉపేక్షించకుండా క్రూరంగా గర్భస్రావాలు చేశారు. భృగుప్రత్నులు దారుణంగా విలపించారు. రోదన ధ్వనులతో అరణ్యగిరి గహ్వరాలు ప్రతిధ్వనించాయి. మొత్తం బ్రాహ్మణ జాతి అంతా కూడా చాలా దారుణంగా భయవేహలం అయిపోయింది. చుట్టుపక్కల ఆశ్రమాల నుంచి మునులు, మహర్షులు, తపస్సులు పరుగున వచ్చి అడ్డుపడ్డారు. వారించారు. క్రోధం విడిచిపెట్టమని ఎంతగానో ప్రార్థించారు. గర్భస్రావాలు చేయడం మహాపాపం, అతి గర్హతంని నిందించారు. పాపపుణ్యాలను అత్యుత్కంఠగా చేస్తే వాటి ఫలితాలను ఎక్కడ ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది. శుభాన్ని కోరుకునేవారైతే మీరు ఈ అత్యంత విగర్హి మహాపాపాన్ని ఇక్కడితో విరమించండి అని గట్టిగా హెచ్చరించారు. హైలు రవంతా శాంతించారు. విప్పారు. మునీశ్వర్లారా, మహామూర్ఖుల్లా మీరంతా సజ్జనులు, ఈ పాపాత్మలు కథలో మీకు తెలియదు. వీళ్ళు మా పూర్వీకుల ధనాన్ని దోచుకున్నారు. మోసాలు చేసి ఆ యజ్ఞాలని, ఈ యాగాలని దోపిడి దొంగల బందిపోటులా మా సొమ్ములన్నీ దండుకున్నారు. బికారులు చేశారు. వీళ్ళు బ్రాహ్మణులు కాదు, వంచకులు, దంబాచారులు, కొంగ జపంగాళ్ళు. మాకేదో
అవసరం వచ్చి ధనం సర్దుబాటు చేయమని వినయంగా యాచిస్తే లేదు పొమ్మన్నారు. పావలా వడ్డీ ఇస్తామని ఒక్కడైనా కరుణించాడు కాదు. ఇబ్బందులు వచ్చినప్పుడు యజమానుల్ని ఆదుకోవద్దా? వీళ్ళు చేయవలసిన పనేనా ఇది? పైగా మేమెక్కడ బలవంతం చేస్తామో అని ధనరాశులను అన్నీ భూమిలో పాతిపెట్టేసి ఇల్లు విడిచి అడవుల్లోకి పారిపోయారు. ఇది భావ్యమేనా? చంపుతున్నామంటే చంపవా మరి? అసలు వీరికి ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది? కార్తవీర్యార్జునుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యజ్ఞాలు చేయమని, యాచకులకు పెట్టమని, తాము సుఖంగా ఉండి భూమిని తాము సుఖంగా అనుభవించమని. వీళ్ళు ఈ మూడింట్లోనూ ఏ ఒక్కటి చేయలేదు. లోబులే కూడబెట్టి భూమిలో పాతిపెట్టి వెళ్ళిపోయారు. విప్రుడు ధనాన్ని కూడబెట్టకూడదు కదా, శాస్త్రం ఉంది కదా ఇది. మరి ద్రవ్యాన్ని చోర భయం, రాజభయం, అగ్ని భయం, దూర్త భయం, ఇన్ని భయాలు ఉన్నాయి. ఎంత రక్షించినా ఇది నిలవదు, ఎలాగూ పోయేదే. పోని బతుకున్నంతకాలం కాపాడుకుందాం అనుకుందాం. మరి చచ్చాక కూడా పట్టుకుని వెళ్తామా? వెళ్ళాడు కదా. సృష్టిలో ఇంతవరకు ఎవడైనా అలా పట్టుకుని వెళ్ళాడా? అప్పుడైనా పర్లుపాలు కావాల్సిందే కదా. ఈ మాత్రం తెలుసుకోలేక పరమలోబులే ధనరాశులు కూడబెట్టిన ఈ నీచుల్ని బ్రాహ్మణులను అనొచ్చా? పావలా వడ్డీ ఇస్తాం, మొత్తం మళ్ళీ చెల్లిస్తాం అని యాచించాం. విన్నారా? పోనీ మేమేమన్నా పరాయి వాళ్ళమా, పారిపోయేవాళ్ళమా? వీళ్ళంతా తరతరాలుగా మాకు పురోహితులే కదా. ఆ మాత్రం సహాయం చేయకపోతే మంచితనం నిలబెట్టుకోలేకపోయారు. ధనానికి మూడే గతులు: దానం, భోగం, నాశం. సజ్జనుల ధనం దానభోగాలకి ఉపయోగపడాలే కానీ దుర్జనుల సంపద నిరుపయోగంగా నాశనం అవుతుంది. దానం చేయక తాను హాయిగా అనుభవించక కృపణుడే ధనం కూడబెట్టినవాడు వంచకుడు, ధనార్హుడు. అంచేత మేము ఈ వంచకుల్ని, బ్రాహ్మణ ఆయుధంని గురువులు, పురోహితులు అని అయినా చూడకుండా దండించాం. రాజులుగా మా కర్తవ్యం నిర్వహించాం. ఇందులో ఏ తప్పు లేదని మా అభిప్రాయం. దయచేసి మీరు అలగకండి అని అన్నారు. ఆ మునీశ్వర్లు ఇక మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. హైహైలు భృగుపద్మలను అన్వేషిస్తూ వెళ్ళిపోయారు. ప్రాణాలతో వదిలిపెట్టేశారు. అంతే చాలనుకుని ఆ స్త్రీలందరూ భయకంపితులే హిమవంతుని దగ్గర చేరుకున్నారు. జనమేజయ, లోభం ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందో గ్రహించావు కదా. మనిషికి ఇది ప్రథమ శత్రు. సర్వ దుఃఖాలకు అదే హేతువు. మాన మర్యాదలకే కాదు, ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుంది. అది ఆ ఒక్కడితోనూ పోదు, మొత్తం కుటుంబం సభ్యులందరినీ నాశనం చేస్తుంది. పుట్టబోయే వాళ్ళని కూడా పొట్టను పెట్టుకుంటుంది. లోభము అంతటి నీచాతి నీచగుణం. దానికి మరోటి లేదు, నమ్ము. ఎంత లేసి మహాపాపాలైనా చేస్తుంది. అందరితోనూ విరోధం తెస్తుంది. అన్ని ధర్మాలను విడిచిపెట్టేస్తుంది. తల్లి తండ్రులని, తోబుట్టువులని, బంధువులని, గురువులని, మిత్రులని అని లేదు, చంపిస్తుంది. లోభవిష్ఠుడు చెయ్యని అకృత్యం అంటూ ఉంటుందా? ఉండదు. కామ క్రోధాహంకారాల కన్నా దారుణమైన శత్రువు ఈ లోభం. అవసరమైతే సొంత ప్రాణాలను కూడా విడిచిపెట్టేస్తుంది. పరీక్షిత్ కుమార, మీ పూర్వీకులే చూడు, ధర్మజ్ఞులు, సన్మార్గులు ఆయన కౌరవ పాండవుల రాజ్యలోభంతోనే నాశనం అయ్యారు. కుటుంబ కలహం కురుక్షేత్ర మహాసంగ్రామంగా మారి భీష్మ ద్రోణాదులను కౌరవ పాండవులు పుత్ర మిత్ర బంధు కళత్ర పరివార సహితంగా అందరూ అంతరించిపోయారు. విత్తనంగా మీ తండ్రి ఒక్కడు మిగిలాడు. అందుచేత లోభం మహా చెడ్డదు సుమా. ఇది ఎంతటి వాడితోనైనా ఎంతటి అకృత్యమైనా చేస్తుంది. దాన్ని ఎప్పుడూ కూడా మీ దరిదాపులకు రానివ్వకు అని వ్యాసభగవానుడు ఇంకా చెప్తున్నాడు. వ్యాసుడు చేసిన హెచ్చరికకి జనమేజయుడు సంబరపడ్డాడు. తాత, నువ్వు చెప్తుంటే ఎన్ని నాళ్ళు విన్నా ఎవరికీ తనే తీరడం లేదంటే నమ్ము.
నీ కథనా చాతుర్యం అటువంటిది. కథారూపంలో అమృతం పంచిపెడుతున్నావు. నిజంగానే నేను ధన్యుణ్ణి. అయితే ఇంతకీ తాత, ఆ భృగుప్రత్నులు ఏమయ్యారు? హిమాలయాలకు వెళ్ళి ఏం చేశారు? భృగువంశం ఎలా నిలబడింది? ఇవన్నీ సందేహాలే. క్రోధ వివసులైన భార్గవులను వెంటాడి సంహరించిన హైహైలు ఆ ధనరాశులతో ఏ ఘనకార్యం చేశారు? బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకోలేదా? ఎలా తప్పించుకున్నారు? ఇది మరిన్ని సందేహాలు నువ్వే తీర్చాలి. జనమేజయ, తప్పకుండా తీరుస్తాను, విను. హిమాలయాలకు చేరుకున్న భృగుపత్నులు కొంతకాలానికి ఆ భయం నుంచి నెమ్మదిగా కోలుకున్నారు. నదీ తీరంలో మట్టితో గౌరీ ప్రతిమను చేసి యథావిధిగా అర్చించి ఉపవాస దీక్ష ప్రాయోపవేశానికి సంకల్పించి కూర్చున్నారు. ప్రాణత్యాగానికి సిద్ధపడి ఆ సాధీమణులకు మహాదేవి స్వప్నంలో సాక్షాత్కరించింది. మీలో ఒకరికి ఊరు నుంచి నా అంశతో కొడుకు జన్మిస్తాడు, అతడు మీ దుఃఖాన్ని తొలగిస్తాడు అని పలికి అదృశ్యమైంది. భృగుపత్నులు సంబరపడ్డారు. జగన్మాత చెప్పినట్టుగానే వారిలో ఒక భృగుపత్నికి తొడల్లో గర్భం ఏర్పడింది. అది దినదిన ప్రవర్ధమానమయ్యి మిగతా భృగుపత్నుల్ని దాన్ని శ్రద్ధగా కాపాడుకుంటూ వచ్చారు. చాలా ఏళ్ళు గడిచింది. భార్గవులంతా ఇంకా అన్వేషిస్తూ ఉన్నారు. హైహాయిలు హఠాత్తుగా ఒకనాడు అటువైపు వచ్చారు. వారిని చూడగానే భృగుపత్నులు భయపడిపోయి పరుగులు తీశారు. హైహాయిలు వెంబడించారు. పట్టుకోండి పట్టుకోండి చంపండి. అదిగో ఒక్కతే గర్భవతి కనబడుతుంది అని అరుస్తూ వెంటాడు. ఊరు గర్భిణి పరిగెత్తలేక పాపం గర్భం కాపాడుకోలేక ఖడ్గపాణులే వెంబడిస్తున్న హైహాలను చూసి భయంతో వణికిపోతూ నిశ్చేష్టురాలే నిలబడిపోయింది. చేతులతో ముఖం కప్పుకొని గిరిగుహ మారుమ్రోగేలాగా దారుణంగా రోధించింది. నిండు చూలాలయే ఉన్న లేడీ ఇల్లాలు సింహాలకు చిక్కి దొరికిపోయింది. ఊరు గర్భంలో ఉన్న బాలకుడు తల్లి దీనావస్థను చూసి బాధపడి తొడ చీల్చుకొని బయటపడ్డారు. మధ్యందిన మార్తాండుడిలాగా కాంతులు విరజిమ్ముతూ ఉన్నాడు. ఆ వెలుగుల్ని తట్టుకోలేక హైహైలకి కళ్ళు పోయాయి. అందరూ ఒక్కసారిగా అందులైపోయారు. అంతటా కారు చీకటి. ఏమి ఇలా అయిపోయాము? బాలుడిని చూడడంతోనే కళ్ళు పోయాయేంటి అని ఎవరికి వారు ఆలోచన చేసుకున్నారు. అది పాతివ్రత్య బలమని గ్రహించి ఆర్తులే దీనార్తులే ఆ భృగుపత్ని కాళ్ళ మీద పడ్డారు. తల్లి, కరుణించు, మేమంతా నీ దాసులం. క్షమించరాని మహాపరాధం చేశాము. పాపాత్ములమే. పాప ఫలంగా కళ్ళు పోయాయి. నిన్ను దర్శించలేకపోతున్నాము. పుట్టుగుడ్డివాడమైపోయాము. నీ తపశక్తి అర్థమైంది. నీ పాతివ్రత్యం తెలిసి వచ్చింది. నీది అత్యద్భుత శక్తి. మమ్మల్ని క్షమించు, దయచేసి చూపు ప్రసాదించు. గుడ్డితనము చావు కంటే భయంకరం. మాతృమూర్తివి, రవంత వాత్సల్యం చూపించు, దృష్టి ప్రసాదించు. మా దారిన మేము వెళ్ళిపోతాము. మళ్ళీ ఎప్పుడూ మీ జోలికి రాము. ఈ ఒక్క తప్పు కాయ తల్లి. భార్గవులందరికీ ఇంతకాలం మేము మా పురోహితులు సేవకులను అజ్ఞానంతో పెద్ద పొరపాటు చేశాము. బుద్ధి వచ్చింది. ఇటుపైన ఏ క్షత్రియుడు భార్గవులతో వైరం పెట్టుకోడు. ఒట్టు. ఇది మా శపథం. వినయ విధేయతలతో బుద్ధిగా మసులుకుంటాము. మా మాట నమ్ము తల్లి. మమ్మల్ని క్షమించు, కళ్ళు ప్రసాదించు. నువ్వు నీ పుత్రుడు పదిలంగా 10 కాలాల పాటు క్షేమంగా వర్తిల్లాలి. మా నుండి ఇక ఏ ఇబ్బంది నీకు కలగదు అని హైహైలు దీనాలాపనలు, అభ్యర్థనలు, శపథాలు వింటూ భృగుపత్నికి ఇదంతా ఆశ్చర్యంగా కనిపించింది. జాలి కలిగి ఓదార్చింది. హైహైలారా, మీరు క్షత్రియులు, మహావీరులు. ఒక బ్రాహ్మణ స్త్రీని ఇంతగా ప్రాధాయపడకూడదు. ఇదంతా నాకు వింతగా ఉంది. నిజం చెప్తున్నాను, నమ్మండి. మీ చూపుల్ని నేను పోగొట్టలేదు. మీ పట్ల నాకు ఏ కోపమూ లేదు. ఇడుగో నా ఊరుల నుంచి ఇప్పుడే పుట్టాడు భార్గవుడు. మీ మీద క్రుద్ధుడయ్యాడు. ఇతడు మీ చూపుల్ని స్తంభింపచేశాడు.
తాత తండ్రులను చంపినందుకు గాను గర్భస్రావాలు చేసి తోబుట్టువులను చిరిమినందుకు గాను నిరపరాధులను హింసించినందుకు గాను మీ మీద ఇతడికి కోపంగా ఉంది. నా ఊరు గర్భంలో ఇతడు 100 ఏళ్లు పెరిగాడు. గర్భస్థ శిశువులుగా వేదాంగాలను అధ్యయనం చేశాడు. ఇప్పుడు మిమ్మల్ని సంహరించి పితృవధకు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆవిర్భవించాడు. జగదీశ్వరి ప్రసాదంగా నాకు జన్మించాడు. ఇతడి దివ్య తేజస్సులు మీ చూపుల్ని హరించాయి. అందుచేత మీరు యాచించవలసింది ఈ బాలుణ్ణే గాని నన్ను కాదు. కాళ్ల మీద పడండి, అభ్యర్థించండి, కరుణిస్తాడు అని అప్పటికే నీరసపడింది. కంఠంతో ఇక పలకలేక విరమించింది ఆ భృగుపత్ని. హైలో క్షణం ఆలస్యం చేయకుండా ఆ బాలుడికి పాదాలపై పడి భక్తి ప్రపత్తులతో స్తుతించారు. నేత్రదానం చేయమని అభ్యర్థించారు. బాలభార్గవుడు సంతోషించాడు. దృష్టి ప్రసాదించి క్రోమలోభాలను విడిచిపెట్టి ధర్మబద్ధంగా పరిపాలన కొనసాగించండి. మేమే ఇళ్లకు పొండి, రాసిపెట్టింది జరగక మానదు, అందుకే ఇది ఇలా జరిగింది, బాధపడకండి అని ఓదార్చాడు. పంపించాడు. హైలు సుఖంగా ఇళ్లకు వెళ్ళారు. భృగుపత్ని ఆ మహా తేజస్వి అయిన బాలభార్గవుని వెంట పెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళింది. ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేసింది. జనమేజయ లోభం ఎంత చేసిందో చూసావా? భృగువులు లోభంతో నశించారు. హైలు అదే లోభంతో ఇడుముల పాలయ్యారు. అది వీరి కథ అని ముగించాడు. మహర్షి, అసలు ఇంతకీ ఈ హైలు ఎవరు? ఈ పేరే వింతగా ఉంది. యదువు సంతతి యాదవులయ్యారు, భరత సంతతి భారతులయ్యారు. అలాగే ఈ హైహయుడు ఎవరన్నా ప్రసిద్ధికెక్కిన మహారాజా? వీరి వంశానికి మూల పురుషుడా? అయితే అతడి ప్రసిద్ధి ఏంటి? ఏ వంశం వాడు? ఈ విశేషాలు వినాలని కుతూహలంగా ఉంది, తెలియజేయవా అని ప్రార్థించాడు. జనమేజయుడు వ్యాసుడు అలాగే ఆరంభించాడు. హయాలంటే జన్మ వృత్తాంతం చెప్తాను విను. జనమేజయ, హయోత్పత్తి అతి పురాతన పురాణ గాథ. పూర్వకాలంలో రేవంతుడనే సూర్యపుత్రుడు ఉండేవాడు. గొప్ప అందగాడు, మహా తేజస్వి. ఉచ్చేశ్రవాన్ని అధిరోహించి విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వెళ్ళాడు. లక్ష్మీదేవి ఆ హైరత్నాన్ని తిలకించింది. క్షీరసాగరం నుంచి ఆవిర్భవించిన తన తోబుట్టుని ఎంతకాలానికి మళ్ళీ చూశాను అని ఆశ్చర్యంతో కన్నులు విప్పార్చి అలా చూస్తూ నిలబడిపోయింది. శ్రీ మహావిష్ణువు కూడా ఆ హయారూఢుడు అయిన ఇచ్చేస్తున్న ఆ మనోహర మహా తేజస్విని చూసి ప్రేమగా లక్ష్మీదేవిని అడిగాడు. లక్ష్మి, ఎవరే సుందరాకారుడు? మరొక మన్మధుడిలాగున్నాడు, ముల్లోకాలను సమ్మోహపరుస్తుండేలా ఉన్నాడు, ఎవరంటావు అన్నాడు. హయా సౌందర్యాన్ని కన్నార్పకుండా చూస్తున్న రమాదేవి ఉలకలేదు, పలకలేదు. విష్ణుమూర్తి మళ్ళీ అడిగాడు. బదులు లేదు. దాంతో కోపం వచ్చి, ఉలకవు పలకవు గుర్రాన్ని చూసి అంత మోహమా? ప్రతిదానికి రమిస్తావు కనుకనే రమవు. చంచలత్వం సహజ సిద్ధం కనుక చంచలవు. ఒక సామాన్య స్త్రీలాగా నీవు చాంచల్యం ఎక్కువ. ఏ ఒక్కచోట స్థిరంగా ఉండవు, నిలబడవు. నా పక్కన ఉండి గుర్రాన్ని చూసి మోహపడ్డావు కనుక భూలోకంలో ఆడగుర్రానివై బడబ పుట్టు అని దారుణంగా శపించేశాడు. అప్పటికి రమాదేవికి తెలివి వచ్చింది. భయపడి దీనురాలే విలపించి అంది. భర్తతో తనను శంకించాడని గ్రహించింది. శిరస పాదాభివందనం చేసింది. దేవదేవ, జగన్నాథ, కరుణాకర, కేశవ, గోవింద, చిన్న అపరాధానికి ఇంత కోపమా, ఇంత శాపమా? ఇటువంటి కోపం నీలో నేను ఎప్పుడు చూడలేదు, ఎరగను. నా పట్ల నీకున్న అనురాగం అంతా ఏమైపోయింది? అది ఇన్నాళ్ళు నటనేనా? క్షణంలో నశించిపోయిందా? వజ్రాయుధాన్ని శత్రువుపై ప్రయోగించాలి తప్ప ఇల్లాల మీద కాదు స్వామి. నీ ప్రేమకు పాత్రరాలనే కాని నీ శాపానికి అర్హురాలను కాను. గోవింద, ఇదిగో నీ కళ్ళ ఎదుటే ప్రాణాలు వదిలేస్తాను. నీకు దూరమై నేను జీవించలేను. శాపాన్ని ఉపసంహరించు.
అలా కాక ఇదేమైనా లోక కళ్యాణం కోసమైనట్టయితే శాప విమోచనం ఏమిటో తెలియచెయ్యి అని నిర్భయంగా అడిగింది లక్ష్మీదేవి. విష్ణుమూర్తి చిరునవ్వులు చిందించాడు. ప్రియా, భూలోకంలో నీకొక పుత్రుడు కలుగుతాడు. నా అంతటి వాడవుతాడు. అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది. మళ్ళీ వైకుంఠానికి వచ్చి నన్ను కలుసుకుంటావు అని చెప్పి ఊరడించాడు. సౌనకాది మహాముల్లారా, జనమేజయుడు వ్యాస మహర్షిని ఊరుకొనివ్వలేదు. మళ్ళీ అడిగాడు, తాత, రమాదేవి ఆడగుర్రం ఎలా అయింది? రేవంతుడు ఏమయ్యాడు? ఆడగుర్రంగా లక్ష్మీదేవి ఏ ప్రాంతంలో అవతరించింది? ఏకాంతం ఎలా గడిపింది? ఎంతకాలం గడిపింది? ఏం చేసింది? వాసుదేవుడితో తిరిగి ఎలా కలిసింది? నారాయణుడు లేకుండా పుత్రుడిని ఎలా ప్రసవించింది? ఈ సందేహాలు నన్ను తొలచివేస్తున్నాయి. సవిస్తరంగా చెప్పు, నా కుతూహలం తీర్చు అని అభ్యర్థించాడు. వ్యాసుడు గొంతు సవరించుకొని, యథాతథంగా మీకు చెబుతున్నాను వినండి అంటూ సూతుడి కథలోకి మొదలయ్యాడు. జనమేజయ, విష్ణుమూర్తి అలిగి రమాదేవిని శపించడం కళ్ళారా చూసిన రేవంతుడు భయపడిపోయాడు. దూరం నుంచి ఆ దంపతులకు నమస్కరించి వేగంగా ఇల్లు చేరుకున్నాడు. తన తండ్రి సూర్యభగవానుడికి విషయమంతా వివరించి చెప్పాడు. మనస్సు కాస్త కుదుటపడింది. విశ్రాంతి తీసుకున్నాడు. రమాదేవికి బడబా రూపం వచ్చేసింది. భూలోకానికి అవతరించింది. పూర్వకాలంలో సూర్యపత్ని తపస్సు చేసిన చోటుకి చేరుకుంది. అది కాళింది తమసా నదీ సంగమ ప్రదేశం. సుపర్ణాకర్షితకి ఉత్తర భాగంలో ఉన్న పవిత్ర క్షేత్రం అది. కామితార్థ ప్రదం, సుందరారణ్య సంశోభితం. అక్కడ నిలబడి ఏకాగ్ర చిత్తంతో మహాశివుని ధ్యానించింది. స్వరాయుధపాణి, చంద్రశేఖరుడు, పంచాసనుడు, దశభుజుడు, అర్ధనారీశ్వరుడు, కర్పూరంలా తెల్లని దేహం కలవాడు, నీలకంఠుడు, ముక్కంటి పులితోలు పంచగా కట్టుకొని గజచర్మం ఉత్తరీయంగా ధరించి కపాలమాలిక విరాజితుడు, సర్పాన్ని యజ్ఞోపవీతం చేసుకొని అయిన శివుణ్ణి ఉపాసించి తీవ్రంగా తపస్సు చేసింది. 1000 దివ్య సంవత్సరాలు గడిచాయి. మహాదేవుడు కరుణించాడు. పార్వతీ సమేతుడే, వృషభ వాహనారూఢుడే, ప్రథమ గణపరివేష్టితుడే ప్రత్యక్షమయ్యాడు. కళ్యాణి, ఈ రూపం ఏంటి? ఈ తపస్సు ఏమిటి? నువ్వు జగన్మాతవు, నీ భర్త జగన్నాయకుడు, సర్వార్థప్రదుడు. అలాంటి హరిని వదిలి నన్ను స్తుతిస్తున్నావేంటి? ఇది చాలా వింతగా ఉందే. పైగా ఇలాంటి భర్తయే దైవమని వేదాలు ఘోషిస్తున్నాయి. మరెవ్వరిని ఎప్పుడు స్మరించకూడదు, ధ్యానించకూడదు అని కట్టడి చేస్తున్నాయి. ఎటువంటి వాడైనా భర్తనే సేవించడం స్త్రీలకు సనాతన ధర్మం. నీ విభుడు నారాయణుడు, అందరికీ సేవ్యుడు, సర్వదా యోగ్యుడు. అతడిని కాదని నన్ను ధ్యానిస్తున్నావేంటి అని అమాయకంగా పరమశివుడు లక్ష్మీదేవిని ప్రశ్నించాడు. మహాశివ, నువ్వు బోళాశంకరుడివి, త్వరగా సంతోషించి ప్రత్యక్షమయ్యే దైవానివి. నా భర్త నన్ను శపించాడు. దాని ఫలితమే ఈ అశ్వని రూపం. ఈ శాపం నుంచి నువ్వే ఉద్ధరించాలి. నాకు పుత్రుడు కలిగితే శాప విమోచనం అవుతుందట, మళ్ళీ వైకుంఠవాసం లభిస్తుందట. అందుకని ఇక్కడికి వచ్చి తపస్సు చేశాను. సర్వార్థ ప్రదాయకుడివి ప్రత్యక్షమయ్యావు. పార్వతీ వల్లభ, భర్త లేకుండా నాకు పుత్రుడు ఎలా కలుగుతాడు? ఆయనేమో వైకుంఠంలో తిష్ట వేసుకుని కూర్చున్నారు. నిరపరాధిని నన్ను శపించి భూలోకానికి తోలేశాడు. నా తపస్సుకి నువ్వు నిజంగా సంతోషించినట్టయితే ఒక వరం ప్రసాదించు. నీకు విష్ణుమూర్తికి ద్వైధీభావం లేదు. నువ్వే ఆయన, ఆయనే నువ్వు. ఈ రహస్యం నాకు తెలుసు. మీ ఇద్దరి ఏకత్వాన్ని ఎరుగుదును. కనుకనే నిన్ను ధ్యానించాను, నిన్ను స్మరించాను. లేకపోతే నాది పెద్ద దోషం అయ్యి ఉండేది. జగన్మాత మహాలక్ష్మి,
నాకు హరికి భేదం లేదని నీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? మా ఏకత్వాన్ని మునులు, జ్ఞానులు, వేదాంగ వేత్తలు తెలుసుకోలేకపోయారు. కుతర్కాలతో వాదులాడుకుంటూ నా భక్తులు, హరిభక్తులు కలహించుకుంటూ ఉంటారు. ఈ కలియుగంలో ఇది మరీ విజృంభిస్తోంది. శివభక్తులు చాలామంది విష్ణు భక్తుల్ని నిందిస్తున్నారు. విష్ణు భక్తులు చాలామంది శివుణ్ణి తోలనాడుతున్నారు. ఇవి నేను ఎరుగుదును. అత్యంత దుర్జయమైన ఈ ఐక్యభావం నీకెలా తెలిసింది? నిజం చెప్పు అని చంద్రశేఖరుడు చంద్రశేఖర, ఒకప్పుడు విష్ణుమూర్తి పద్మాసనంలో కూర్చొని రహస్యంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. నేను చూసి ఆశ్చర్యపోయాను. ధ్యానం ముగించి కన్నులు తెరచి ప్రసన్నుడయ్యే వరకు అలాగే వేచి ఉన్నాను. అప్పుడు నమస్కరించి అడిగాను, జగన్నాథ, క్షీరసాగరం నుంచి నేను ప్రవహించినప్పుడు సకల దేవతలను పరిశీలించాను. వీరిలో నాకు పతి కాదగిన వ్యక్తి ఎవరా అని అందరిలోనూ నువ్వు శ్రేష్ఠుడివని గ్రహించాను. నిన్ను పతిగా వరించాను. అటువంటి నువ్వు సకల దేవతలకు అధీశ్వరుడివై ఉండి ధ్యానంలో కూర్చున్నావేంటి? ఆశ్చర్యంగా ఉంది. ఎవరిని ధ్యానిస్తున్నావు? నువ్వు నా ప్రియవల్లభుడివి. దాచకుండా నిజం చెప్పు అని అడిగాను. అప్పుడు నా భర్తకు నాకు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? కాంతామణి, ఆశుతోషుడు, గిరిజావల్లభుడైన మహేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాను. అలాగే ఆ మహేశ్వరుడు నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. శివుడికి నేను ప్రాణప్రియుణ్ణి, నాకు శివుడు ప్రాణప్రియుడు. మా ఇద్దరికీ భేదం లేదు. రూపాలు వేరేనా, హృదయాలు ఒక్కటే. ఇది తెలుసుకోలేని శివుణ్ణి నిందించే నా భక్తులు నిశ్చయంగా నరకానికి పోతారు అని నారాయణుడు పలికారు. శైలసుతాప్రియ, విష్ణుమూర్తి ఆ ఏకాంతంలో నాకు చెప్పిన రహస్యం ఇది. అందుచేత నువ్వు విష్ణువల్లభుడు అని గ్రహించి ధ్యానించాను. దయచేసి నాకు నా భర్తతో సమాగమం అయ్యేట్టు వరం ఇవ్వు, అనుగ్రహించు అని లక్ష్మీదేవి శివుని ప్రార్థించింది. క్షీర సముద్ర రాజతనయ, ఇక దిగులు చెందకు. త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. జగదీశ్వరుడు హైరూపధారి ఇక్కడికి వస్తాడు. మీ ఇద్దరికీ నారాయణ సమానుడైన పుత్రుడు జన్మిస్తాడు. అతడు సర్వలోక నమస్కృతుడు అవుతాడు. ఏకవీర నామధేయంతో జగద్విఖ్యాతి గడిస్తాడు. అతడి వల్ల హైహై వంశం ఆవిర్భవించి విస్తరిస్తుంది. నువ్వు నీ పతితో కలిసి వైకుంఠం చేరుకుందు గాని. అమ్మా, మరొక రహస్యం. ఆ వేళ నీకు వచ్చే స్రవం మీద అంతటి మోహం కలగడం కేవలం దేవి మాయ. అది పరాశక్తిని ధ్యానించడం మరిచిపోయావు. అందుకు ఇది శిక్ష. గుర్తు చేస్తున్నాను. ఈ క్షణం నుంచి మర్చిపోకుండా మహాదేవుని ధ్యానించు, సర్వాత్మన శరణు వేడు అని ఉపదేశించి పార్వతీ వల్లభుడు సగణంగా అంతర్ధానం చెందాడు. లక్ష్మీదేవి ఆ క్షణం నుంచి దేవాసుర శిరోరత్న కాంతి పరివేష్టితాలైన శ్రీమన్మహాదేవి పాదపద్మాలను ధ్యానిస్తూ ప్రేమ గద్గద కంఠస్వరంతో స్తుతిస్తూ హైరూపధారిగా శ్రీహరి రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. హైరూపంలో శ్రీహరి వరమిచ్చిన శివుడు త్వరగా కైలాస శిఖరం చేరుకున్నాడు. ఎంతటి క్లిష్టమైన పనులనైనా ఇట్టే చక్కబెట్టే చాతుర్యం ఉన్న ఒక ప్రమదుణ్ణి పిలిచాడు. అతని పేరు చిత్రరూపుడు. చిత్రరూప, నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళి నా మాటగా విష్ణువుకి చెప్పు. లక్ష్మీదేవి ఫలానా చోట ఏకాకిగా దుఃఖిస్తోంది కాబట్టి త్వరగా వెళ్ళు. ఆవిడ దుఃఖాన్ని తొలగించి ఆనందింపచేయమన్నాడు చెప్పు అని పంపించాడు. చిత్రరూపుడు వైకుంఠం చేరుకున్నాడు. అంతా కన్నుల పండుగగా ఉంది. ఎటు చూసినా వైష్ణవ బృందాలు కోలాహలంగా సంచరిస్తున్నాయి. నిండా పుష్పించిన చెట్లు, ఉద్యానవనాలు, దిగుడు బావుల్లో హంసకారండవాది జలపక్షులు, పొదరిళ్లలో కలకూజితాలు చేస్తున్న మయూర సుఖపిక సౌరిక సమూహాలు, ఎత్తైన సౌదాలు, ప్రాకారాలు, సౌదాగ్రాల మీద
రంగురంగుల పతాకాలు, ఒకవైపు మందారవనం, నృత్యగీత కళా తత్పరులైన దేవతలు, దేవకాంతలు, వకుల అశోక తిలక చంపక కుసుమాల సుగంధ పరిమళాలు, తుమ్మెదల జుంకారాలు. ఆ మందారవనంలో విష్ణుమూర్తి సౌధం. సౌధానికి 2 ద్వారపాలకులు, జయ విజయులు. వారికి నమస్కరించి చిత్రరూపుడు శూలపాణి పంపగా వచ్చిన దూతను నేను స్వామినికి తెలియపరచమని అభ్యర్థించారు. జయుడు వెంటనే లోపలికి వెళ్ళి శ్రీహరికి విన్నవించాడు. కార్యమేమో తెలియదు కానీ శివుడి దూతయట, చిత్రరూపుడట, తమరి దర్శనం కోరుతున్నాడు, ప్రవేశపెట్టమంటారా అని అడిగాడు. శ్రీహరి వెంటనే ప్రవేశపెట్టమన్నాడు. జయుడు తిరిగి గుమ్మంలోకి వచ్చి చిత్రరూపుడిని లోపలికి తీసుకువెళ్ళి విష్ణుమూర్తి సన్నిధికి ప్రవేశపెట్టాడు. శ్రీ మహావిష్ణువు చూస్తూనే చిత్రరూపుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ స్వామివారు చిరునవ్వులు చిందిస్తున్నారు. చిత్రరూప, శంకరుడు సకుటుంబంగా కుశలమేనా? ఏమిటి ఇలా వచ్చావు? ఏ పని మీద పంపించారు? దేవకార్యం ఏదైనా పడి వచ్చిందా అని అడిగాడు. గరుడధ్వజ, ఈ సృష్టిలో నీకు తెలియనిది ఏమైనా ఉందా? నువ్వు త్రికాలజ్ఞుడివి, నీకు నేను చెప్పాలా? అయినా మా ప్రభు పంపించారు కనుక చెప్పమన్నది చెబుతున్నాను. కాళింది తమస సంగమ ప్రదేశంలో అశ్విని రూపధారియే జగన్మాత లక్ష్మీదేవి తపస్సు చేస్తోంది. మానవ దానవ దేవ బృందాలతో నిరంతరం ధ్యానింపబడే తల్లి వేళ తానే ధ్యానం చేస్తోంది. ఆమె అనుగ్రహం లేకుండా భూలోకంలో ఏ మానవుడు సుఖాలు పొందలేడు. అటువంటి లక్ష్మీదేవిని విడిచిపెట్టి నువ్వు ఏం సుఖాలు బావుకుంటున్నావో అర్థం కావడం లేదు. ఎంతటి దుర్బలుడైనా, ఎంతటి నిర్ధనుడైన భార్యను కాపాడుకుంటాడే తప్ప దూరం చేసుకోడు. ఏ అపరాధం చేయని రమాకాంతను ఎందుకలా దూరం చేసుకున్నావో ఎంత ఆలోచించినా నాకు అందడం లేదు. మగవను కష్టాల పాలు చేసిన మగడి జీవితం వ్యర్థం. శత్రువులు కూడా నిందిస్తారు. నువ్వు జగద్గురువి, నీకు నేను చెప్పాలా? నీకు దూరమై శోకిస్తున్న నీ భార్యను చూసి నీ శత్రువులు తమ కోరిక తీరిందని పండగలు చేసుకుంటున్నారు. రేయింబవుళ్ళు నిన్ను పరిహసిస్తున్నారు. వెంటనే వెళ్ళి లక్ష్మీదేవి కోరిక తీర్చు. సర్వలక్షణ సంపన్న, సుశీల, రూపవతి, గుణవతి నీ ప్రియవల్లభ వెంటనే స్వీకరించు, ఆనందించు అని పలికాడు. శ్రీపతి, భార్యా విరహం ఎంత దుస్సాహమో, ఎంత దుఃఖహేతువో నేను ఎరుగుదును. దక్షాధ్వరంలో నా భార్య సతీదేవి అసూలు బాసింది. అప్పుడు ఈ దుఃఖం నాకు అనుభవంలోకి వచ్చింది. ఈ సృష్టిలో అటువంటి దుఃఖం మరెవ్వరికీ కలగకూడదు. సతీ విరహం తట్టుకోలేక మనసు లోపల ఎంతగా విలపించానో నాకే తెలుసు. ఆ తరువాత ఎంతో కాలానికి ఈ గిరిసుత లభించింది. ఆనాడు ఆధ్వర్యంలో దగ్ధమై దుస్సాధ్యమైన తపస్సు చేసింది. నేను చేశాను. ఒకరి తపస్సులకు ఫలం ఒకరుగా మేమిద్దరం జతకూడాము. అందుచేత భార్యను విడిచిపెట్టి నువ్వు ఏకాకిగా కూర్చుని అప్పుడే 1000 ఏళ్ళు దాటింది. ఏమి సుఖపడ్డావో చెప్పు, చూస్తాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. వెంటనే బయలుదేరి తురగ రూపం ధరించి ఆ అశ్విని రూపిణితో క్రీడించు. పుత్రుణ్ణి జన్మించాక మీరు ఇద్దరూ కలిసి వైకుంఠానికి రండి, సుఖంగా సంసారం చేసుకోండి అని మా శంకర్లు విన్నవించమన్నారు ప్రభు అని చెప్పాడు. దూత చెప్పింది శ్రీ మహావిష్ణువు విన్నారు. విష్ణువు ప్రతి అక్షరము శ్రద్ధగా ఆలకించారు. సరే అన్నానని చెప్పు అనేసి చిత్రరూపుడికి వీడ్కోలిచ్చాడు. వెంటనే జగన్మోహనాకారమైన తురగ రూపం ధరించి కాళింది తమస సంగమ ప్రదేశానికి హుటాహుటిని వచ్చాడు. అశ్విని రూపధారిణిగా ధ్యానంలో ఉన్న లక్ష్మీదేవిని చూశాడు. ఆవిడ కూడా అలికిడికి కన్నులు తెరిచింది. విష్ణుమూర్తి అని గుర్తించింది. గుండెల్లో దుఃఖం పొంగి కన్నుల్లో నీళ్లు నిండాయి. శ్రీహరికి గుండె కరిగింది. 1000 ఏళ్ల విరహం గుండెల్లో పాదులు కదిలి కన్నులకు పాకింది.
ఒక్కసారిగా ఇద్దరూ మన్మదార్తులయ్యారు. అనురాగం పరవళ్ళు తొక్కి గాఢంగా కలుసుకున్నారు. ఆ పావన సంగమ స్థలంలో బాలుడిని ప్రసవించింది అశ్విని రూపిణి శ్రీ మహాలక్ష్మి. ఇద్దరు అశ్వరూపాలు పరిత్యజించారు. విష్ణుమూర్తి చిరునవ్వులు చిందిస్తూ ఇక పద వైకుంఠానికి పోదామన్నాడు. లక్ష్మీదేవి అంగీకరించలేదు. కన్నపేగును విడిచిపెట్టి ఎలా రాగలను అంది. పుత్రప్రేమను అంత తేలికగా తెంపుకోగలమా అంది. ఇంకా కన్నులైనా పూర్తిగా తెరవని ఆ శిశువు గతి ఏం కావాలి అంది. మనసుని రాయి చేసుకుని నేను రాలేను అంది. నారాయణుడు మౌనంగా నిలబడ్డాడు. అంతలోకి ఇద్దరు దివ్యదేహాలను పొందారు. దివ్య విమానం వచ్చింది. చెంగట నిలిచింది. అందులో నిలబడ్డ దేవతలు లక్ష్మీనారాయణ స్తుతించి ఆహ్వానం పలికారు. శ్రీహరి ఆ విమానం అధిరోహించబోయాడు. లక్ష్మీదేవి సున్నితంగా వారించింది. నాదా, ఈ బిడ్డను విడిచిపెట్టి రావడానికి నాకు మనసు ఒప్పడం లేదు. ఇదేం విడ్డూరమో కానీ ఇంతలోనే నా ప్రాణప్రియుడైపోయాడు. కాంతిలో అచ్చం నీలాగే ఉన్నాడు. వీడిని మనతో పాటు వైకుంఠానికి తీసుకుపోదామని బతిమాలుతున్నట్టుగా పలికింది. అప్పటికి శ్రీహరిలో కదలిక వచ్చింది. ప్రాణప్రియ, దిగులు చెందకు. వీడిని ఇక్కడే ఉండని. అవసరమైన రక్షణలన్నీ నేను ఏర్పాటు చేస్తాను. కన్న కొడుకుని ఇక్కడ ఇలా విడిచిపెట్టడంలో ఒక పరమార్థం ఉంది. చెప్పమంటావా? అయితే విను. ఈ భూలోకంలో యయాతి కొడుకు దుర్వసుడనే మహారాజు ఉన్నాడు. అతడినే హరివర్మ అని అంటారు. చాలా విఖ్యాతి గడించాడు. అతనికి సంతానం లేదు. ఇక్కడికి దగ్గరలోనే ఒక తీర్థంలో 100 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు. అతడి కోసమని ఈ పుత్రుడిని ఇలా సృష్టించాను. ఇప్పుడు వెళ్ళి హరివర్మను ప్రేరేపిస్తాను. అతడు వచ్చి బాలుణ్ణి తీసుకుని వెడతాడు. సకల లక్షణంగా పెంచి పెద్ద చేస్తాడు. అందుచేత నువ్వు ఇక దిగులు పడకు, విమానం ఎక్కు అన్నాడు. లక్ష్మీదేవి సంతోషించింది. ఇద్దరు విమానం అధిరోహించి వైకుంఠానికి తరలి వెళ్ళారు. హరివర్మకు ఏకవీరుడు దక్కడం. వీరిద్దరూ అలా వెళ్ళగానే చంపాక్యుడనే ఒక విద్యాధరుడు తన ప్రియ భార్య మదనాలస్తో విమాన విహారం చేస్తూ అటువైపు వచ్చాడు. దివ్యకాంతులు విరజిమ్ముతూ అడవిలో ఒంటరిగా కేరింతలు కొడుతున్న బాలుని చూసి విమానం దిగాడు. చంపాక్యుడు ఒక పెన్నిది దొరికినంత సంబరపడి బాలుని ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నాడు. మదనాలస అందించాడు. ఆమె తనకే పుట్టిన బిడ్డ అన్నంతగా మురిసిపోయింది. తను పులకించింది. ముద్దుల్లో ముంచెత్తింది. మార్చి మార్చి ఎత్తుకున్నారు. ఒకరి చేతుల్లో నుంచి ఒకరు లాక్కొని గుండెలకు పొదువుకున్నారు. ఆనందంగా పరవశులయ్యారు. ఒడిలో పెట్టుకుని విమానం అధిరోహించి ఇంద్రలోకానికి వెళ్ళారు. ఇద్దరు ఎవరి బిడ్డడో, మానవుడా దానవుడా గంధర్వుడా తెలుసుకోవాలి. ఇంద్రుడిని అడిగితే సరే అని అన్నీ తెలుస్తాయి అని అనుకున్నారు. అతడి అనుమతి లేకుండా మనం ఏ పని చేయకూడదు, కనుక్కుందాం అనుకుంటూ అమరావతి చేరుకున్నారు. ఇంద్రుడికి బాలుని చూపించి తమ సందేహాన్ని అడిగారు. అనుమతిస్తే పుత్రుడిగా పెంచుకుంటాము అన్నారు. ఇంద్రుడు ఒక చిరునవ్వు విసిరాడు. చంపాక్య, ఈ బాలుడు వాజీ రూపధారుడైన లక్ష్మీనారాయణలకు జన్మించాడు. హరిహయుడు ఒక అద్భుత కార్యాన్ని నిర్వర్తించడం కోసం ఇతడు ఆవిర్భవించాడు. యయాతి కొడుకుకి ఇతడిని అప్పగించాలని శ్రీహరి సంకల్పం. పరమ ధార్మికుడైన ఆ హరివర్మ అంటే దుర్వసుడు హరి ప్రేరితుడే కాసేపట్లో ఆ కాళింది తమస సంగమ తీరానికి వస్తాడు. అందుచేత ఈలోగా నువ్వు ఈ బాలుని తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెట్టురా, ఆలస్యం చేయకు. ఈ బాలుడు ఏకవీర నామంతో జగద్విఖ్యాతిని ఆర్జిస్తాడు. ఇంద్రుడి మాటలు వింటూ ఉండగానే గంధర్వుడు మళ్ళీ విమానం ఎక్కి ఆ బాలుణ్ణి దొరికిన చోటనే విడిచిపెట్టేసి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు లక్ష్మీ సహితుడైన శ్రీమన్నారాయణుడు దివ్య విమానం అధిరోహించి వచ్చి హరివర్మకు దర్శనం అనుగ్రహం ఇచ్చారు. ఆ మహారాజు భక్తి ప్రపత్తులతో సాష్టాంగపడ్డాడు. బహువిధాలా స్తుతించాడు. హే లక్ష్మీ వల్లభ, యోగీశ్వర్లకు
సైతం అలభ్యమైన నీ దివ్య దర్శనం ఈ మందుడికి అనుగ్రహించావా తండ్రి? ఆహా, ఎంతటి కృపానిధివి! విషయవాంఛలను పరిత్యజించి తపస్సు చేసుకునే వారికి నీ దర్శనం లభిస్తుంది అంటారు. నేను వాంఛాపరుణ్ణి, నిన్ను ధ్యానించాను, నాకు దర్శనం అనుగ్రహించావు, ఎంత అదృష్టం అంటూ ఆశ్చర్యపడ్డాడు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వులు చిందిస్తూ, రాజా, నీ భక్తికి మెచ్చాను, ఇలా వచ్చాను, వరం కోరుకో ఇస్తాను అన్నాడు. జగన్నాథ, కొడుకులు కలగాలని కదా తపస్సు, ఆ కోరిక తీర్చు అని హరివర్మ అభ్యర్థించాడు. అందుకు శ్రీహరి సమ్మతించాడు. కాళింది తమసా సంగమ ప్రదేశానికి వెళ్ళు, అక్కడ నీ కోసం ఒక పుత్రుడిని ఉంచాను, వాడు నాకు లక్ష్మీదేవికి సంభవించాడు, స్వీకరించు అని ఆనతిచ్చి ముకుందుడు అదృశ్యుడయ్యాడు. హరివర్మ పరుగులాంటి నడకతో ఆ ప్రదేశం చేరుకున్నాడు. ఆనందంగా నోట్లో వేలు వేసుకొని కేరింతలు కొడుతున్న పసిబాలుని చూసి కన్నుల నుంచి ఆనంద బాష్పాలు జాలువారాయి. బిడ్డను ప్రేమగా ఎత్తుకున్నాడు, గుండెలకు హత్తుకున్నాడు, శిరస్సును ముద్దు పెట్టుకున్నాడు. నాయనా, నువ్వు శ్రీహరి ఇచ్చిన బిడ్డవి, వరప్రసాదివి, నా 100 ఏళ్ల తపస్సుకి ఫలానివి. నా కోసం లక్ష్మీదేవి నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళింది. ఆ తల్లికి నా మీద ఎంత దయ! లేకపోతే నీలాంటి బిడ్డను వదిలి వెళ్ళగలదా? నా సంసార సముద్రానికి ఇక నువ్వు నౌకవి. ఇలా పారవస్యంతో ఏదేదో అంటున్నాడు. అలాగే పొదుగు పట్టుకొని తన ఇంటికి చేరుకున్నాడు. మంత్రులు, పురోహితులు, మిత్రులు, బంధువులు ఎదురుగా వచ్చి బహుమతులు అందించారు. హరివర్మకు స్వాగతం పలికారు. వంది మాగదులు గానాలు, గాయనీమణులు స్వాగత గీతాలు ఆలపించారు. దారి అంతటా శుభసూచకంగా పేలాలు చల్లారు. అందరితోనూ కలిసి మహారాజు తన ప్రాసాదంలోకి ప్రవేశించాడు. మహారాణికి ఆ పసిబిడ్డను అప్పగించాడు. ఆమె ఆనందానికి అవధులేవు. ఈ మన్మదాకారుడైన బిడ్డ ఎవరు, ఎక్కడా, ఎలా లభించాడు మొదలైన సందేహాలతో కుతూహలంగా అడిగింది. హరివర్మ విషయమంతా చెప్పాడు. మహారాజ్ఞి సంతోషించింది. సామ్రాజ్యం అంతటా మహోత్సాహం జరిపించారు. కుమారుడికి ఏకవీరుడని నామకరణం చేశారు. బాలుడు రూపగుణాలలో అచ్చం శ్రీహరిలాగా ఉన్నాడు. వంశం రుణం తీరింది కదా అని హరివర్మ సంతృప్తి చెందాడు. హాయిగా సుఖ సంతోషాలతో కాలం గడుపుతూ ఉన్నాడు. బాలుడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. జాతక కర్మాది సంస్కారాలన్నీ అయ్యాయి. 6వ నెలలో అన్నప్రాసన, 3వ ఏట చూడాకరణం, 11వ ఏట ఉపనయనం మహావైభవంగా జరిపించాడు. మహారాజు ధనుర్వేదము, రాజనీతి నేర్పించాడు. అటుపైన పుష్యార్కయోగ సన్నిమిత్తమైన శుభముహూర్తాన పట్టాభిషేకం జరిపించాడు. వేదాంగ పారంగతులైన పండితులను గోభూ సువర్ణ దానాలతో సంతుష్టులను చేసి ఏకవీరుడికి అమోఘ ఆశీస్సులు ఇప్పించాడు. ఉత్తములను సచివులనుగా వరించి ఏర్పరిచాడు. భార్య సమేతుడే వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. మైనాక పర్వత శిఖరం మీద కందమూల ఫలాలు భుజిస్తూ ఇంద్రియ నిగ్రహంతో జగన్మాతను ఉపాసించి ఆ దంపతులు కొంతకాలానికి స్వర్గస్థులయ్యారు. దుర్వార్త తెలుసుకుని ఏకవీరుడు యథావిధిగా ఉత్తర క్రియలు జరిపించాడు. ధర్మబద్ధంగా రాజ్యం పరిపాలన సాగించాడు. ఇక ఏకావళి వృత్తాంతం. ఒక రోజున ఏకవీరుడు మంత్రి పురోహితులతో కలిసి హైరూఢుడే జాహ్నవి తీరంలోని వినోద విహారానికి వెళ్ళాడు. తరు లతా పుష్ప నివాస సౌందర్యాలను, కోకిలాది పక్షి కూజీతలను, ప్రవాహ గాంభీర్యాలను ఆస్వాదిస్తూ సంచరిస్తూ ఉన్నాడు. వేదధ్వనులు మారుమ్రోగుతున్న ముని ఆశ్రమాలను, హోమధూపం ఎగజిమ్ముతున్న అగ్నిహోత్రశాలలను తిలకించాడు. వికసించిన పద్మాలతో, తుమ్మెదల జూంకారాలతో మనోహరంగా ఉన్న సరోవరాలను వీక్షించాడు.
అలా వెడుతూ ఉండగా గంగ ఒడ్డున నిండుగా వికసించిన 100 రేకుల పద్మం కనిపించింది. దాని సౌందర్యానికి సుగంధానికి ముగ్ధుడే అటు తేరిపారా చూసేసరికి దాని కుడి పక్కన ఒక కన్యకామణి కనిపించింది. ఆమె కనులు పద్మాల్లా ఉన్నాయి. శరీరం కనక శలాల్లా ఉన్నాయి. దీర్ఘమైన కేశాలు, శంఖం లాంటి కంఠం ఉంది, లేదా అనిపించేట్టుగా నడుము, దొండపండు లాంటి పెదవి, వచ్చిరాని కుచుమలు, సంపెంగ మొగ్గ లాంటి ముక్కు, అణువణువున ప్రతి అవయవంలోనే రాసిపోసిన సౌందర్యం. ఒంటరిగా ఉంది. సఖీజనం ఎవ్వరూ లేరు. ఆ కారణంగానే కాబోలు దుఃఖిస్తోంది. ఏకవీరుడు గమనించాడు. దగ్గరకు వెళ్ళాడు. ఏకావళి ఎదుగుతోంది. కొడుకులాగా పెరుగుతుంది. ఆమెతో నాకు మైత్రి కుదిరింది. నా పేరు యశోవతి. నా తండ్రి రోమ్య మహారాజు దగ్గర ఒక మంత్రి. ఏకావళి నేను సమవయస్కులం. అంచేత మాకు బాగా స్నేహం కలిసింది. రేయింబవళ్ళు మేమిద్దరం కలిసే ఉంటాం. కలిసే ఉద్యానవన, కేళి సరోవర విహారాలన్నీ చేస్తూ ఉంటాం. మా ఏకావళికి పద్మాలంటే చాలా ఇష్టం. వాటి సుగంధము, సౌందర్యము తారసపడితే చాలు మర్చిపోతుంది. వాటి కోసం ఎంత దూరమైనా అన్వేషిస్తూ వెడుతుంది. గంగను దాటడంతో సహా దేనికి భయపడదు. ఆవిడకు ఇదొక వ్యసనం అయిపోయింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడి నేను ఎన్నోసార్లు వారించాను. ప్రయోజనం లేకపోయింది. రోమ్య మహారాజుకు తెలియజేశాను. అతను వెంటనే అంతఃపురానికి చేరువలో పెద్ద సరోవరం తవ్వించి దేవలోకంలాగా అంతా తీర్చిదిద్ది దేశ విదేశాల నుంచి రకరకాల పద్మాలు తెప్పించాడు. అందులో వికసింపచేశాడు. అయినా ప్రయోజనం కనబడలేదు. అప్పుడు ఇంకా మహారాజు రక్షక భటుల్ని ఏర్పాటు చేశారు. సఖీ జనంతో కలిసి ఏకావళి బయలుదేరితే వెనువెంట ఆయుధపాణులై రక్షక భటులు నడుస్తూ ఉంటారు. అలా రోజు ఈ జాహ్నవి తీరానికి మేము మా రాకుమారి వస్తూ ఉంటాం, వెడుతూ ఉంటాం. రాకుమారా, ఈరోజు ఉదయం లేచి ఏకావళి మా అందరితోనూ కలిసి ఇక్కడికి వచ్చింది. మేము చామరాలు వేచి వెంట వచ్చాం. సాయుధులైన రక్షక భటులు వచ్చారు. అందరూ అల్లంత దూరాన నిలబడే నేను ఏకావళిని కలిసి ఆడుతూ పాడుతూ ఇదిగో ఈ పద్మం దగ్గరకు వచ్చాం. అంతలోకి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక మహారాక్షసుడు వచ్చి, వాడి పేరు కాలకేతుడట. అతడి వెంట చాలామంది దానవులు ఉన్నారు. భీకరాయుధాలతో వచ్చి పడ్డాడు. పద్మాలతో క్రీడిస్తున్నాడు. ఏకావళిని చూశాడు. వెంటనే నేను మా ఏకావళిని హెచ్చరించాను. రూప యవనాల్లో 2వ రతీదేవిలాగా ఉన్నావు. ఈ దానవుడు ఎవడో క్రూరంగా ఉన్నాడు. వీడి కళ్ళల్లో కామం బుసలు కొడుతుంది. ఇక్కడ ఉండడం మనకి క్షేమం కాదు. పద త్వరగా మన రక్షక భటుల దగ్గర చేరుకుందాం అన్నాను. ఇద్దరం పరుగులు తీసాం. ఆ కాలకేతుడు గదను చేత పట్టుకుని మమ్మల్ని వెంబడించాడు. రక్షక భటులు అందరినీ కూడా తరిమి కొట్టాడు. మదన పీడితుడే ఏకావళి చేయి పట్టుకున్నాడు. భయంతో వణికిపోతూ ఏకావళి దీనంగా రోధించింది. కాపాడండి కాపాడండి అని అరిచింది. అయినా వాడు పట్టు వదలలేదు. లాక్కొని తీసుకుపోతున్నాడు. నేను వెంటపడ్డాను. మా రాకుమారిని విడిచిపెట్టు, కావాలంటే నన్ను తీసుకుపో అని ప్రార్థించాను. వాడు వినిపించుకోలేదు. చల్లా చెదరైన రక్షక భటులు మళ్ళీ గుమిగూడి వచ్చి వాడిని ఎదిరించారు. భీకర సంగ్రామం జరిగింది. రాక్షసుల చేతుల్లో రక్షక భటులందరూ నిహతులయ్యారు. కాలకేతుడు ఏకావళిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకుపోయాడో తెలీదు. అయినా నేను వెంటబడ్డాను. నన్ను చూసి ఏకావళి కొంత ధైర్యం తెచ్చుకుంది. అది గమనించి నేను త్వరగా 4 అడుగులు వేసి ఏకావళిని కలుసుకున్నాను. నన్ను కౌగిలించుకొని బోరుని విలపించింది. అది చూసి కాలకేతుడు మృదువుగా నాతో ఇలా అన్నాడు. కళ్యాణి, మీ రాకుమారిని ఊరడించు. భయపడొద్దని చెప్పు. ఇదిగో రథం. దాన్ని అధిరోహించి
మా నగరానికి వెడదాం. ఈమె సౌందర్యానికి నేను ముగ్ధుణ్ణయ్యాను. ఈ క్షణం నుంచి నేను ఈ చంచల లోచనను దాసుణ్ణి. దేవలోక సమానమైన మా లోకంలో అమరసుఖాలు అనుభవిస్తుంది. ధైర్యం చెప్పి వాదార్చు అన్నాడు. అంటూ రథం చేరుకున్నాడు. నన్ను ఏకావళిని అందులో కూర్చోపెట్టుకొని తాను అధిరోహించాడు. మిగతా రాక్షసులు సర్దుకున్నారు. కాలకేతుడు ముఖం వికసించింది. రథం బయలుదేరింది. వాయువేగంతో మనోవేగాలతో వాడి నగరం చేరుకుంది. నన్ను ఏకావళిని ఒక తెల్లని సౌధంలో ఉంచి రాక్షసులను కాపలా పెట్టాడు. మరుసటి రోజు ఉదయమే నా దగ్గరకు వచ్చాడు. ఏకావళిని వివాహానికి ఒప్పించమని రహస్యంగా అభ్యర్థించాడు. నేను ఒప్పుకోలేదు. నువ్వే బతిమాలుకోమని చెప్పాను. ఏకావళిని సమీపించాడు. వినయంగా మృదుమధురంగా సంభాషించాడు. సుందరి, నువ్వేదో మంత్రం వేశావు. నా హృదయాన్ని దోచుకున్నావు. నీ సౌందర్యం అపురూపం. ఎప్పుడూ ఎక్కడా విన్నది కాదు, కన్నది కాదు. మన్మధుడు మరీ దయాదూరుడే నన్ను హింసిస్తున్నాడు. తాళలేకపోతున్నాను. ఈ దాసుణ్ణి అనుగ్రహించు. నన్ను వివాహం చేసుకో. మహారాజ్ఞిని చేస్తాను నిన్ను అన్నాడు. అమర సుఖాలు అందిస్తాను, అంగీకరించు. హే రంబోరు, యవ్వనం బహు చంచలం. త్వరగా గడిచిపోతుంది. తిరిగి పొందడం దుర్లభం. అందుచేత పతిగా నన్ను అంగీకరించి ఒక్కసారి కౌగిలించుకో. యవ్వనాన్ని సఫలం చేసుకో. దీనంగా బతిమాలుకున్నాను. కాలకేతుని చురాచుర చూసింది ఏకావళి. చెండనాడితే వీడు ఎంతకైనా తెగిస్తాడు అని భావించి మృదువుగా బదులు పలికింది. కాలకేతు, నేను తండ్రి చాటు బిడ్డను. స్వతంత్రం అనేది నాకు లేదు. నన్ను మా తండ్రి ఒక రాజకుమారుడికి ఇచ్చి వివాహం చేయడానికి సంకల్పించాడు. హై వంశంలో పుట్టిన రాకుమారుడు అతడు. అతడి గుణాల, శౌర్యపరాక్రమాలు, రూప యవ్వనాలు నేను విన్నాను, మనస్సు అర్పించాను. కనుక మరొకరిని వరించడం సాధ్యం కాదు. అది ధర్మ విరుద్ధం. తండ్రి ఎవరికిచ్చి చేయాలనుకుంటున్నాడో అతడినే పతిగా వరించడం కన్యాధర్మం. నీకు తెలియందా? ఈ మాటలు కాలకేతువు రుచించలేదు. అన్యమనస్కంతో నాకేమీ పనిలేదు నీ అని విడిచిపెట్టలేదు. పాతాళ గృహంలో తీసుకుపోయి బంధించాడు. దాని చుట్టూ లోతైన పరిగి ఉంది. రాక్షసులు 1,000,000 మంది కాపలా ఉన్నారు. ఆ పాతాళ గృహంలో ఏకాకినిగా మా రాకుమారి రోధిస్తుంది. రక్షకుడి కోసం ఎదురు చూస్తుంది. ఆమె రాక కోసం ఎదురు చూస్తూ నేనెక్కడున్నా అని కథ ముగించింది యశోవతి. ఏకవీరుడికి ఆశ్చర్యం కలిగింది. నువ్వు మాత్రం ఎలా తప్పించుకుని రాగలిగావు? చాలా వింతగా ఉంది. అదీ కాక హైహయుడు ఏకావళిని ఇవ్వాలని మీ రాజుగారు సంకల్పించారని అన్నావు కదా. ఈ భూలోకంలో హైహయుడు అనే రాజు నేనొక్కడే ఉన్నాను. నాకే ఇవ్వాలని మీ రాజుగారు సంకల్పమా? ఈ సందేహాలు తీర్చు. ఇదే నిజమైతే నేను వెళ్ళి ఆ కాలకేతువును సంహరించి మీ రాకుమారుని విడిపించి తీసుకొస్తాను. ఆ చోటు నీకు తెలుసు కనుక చూపిద్దు గాని ఇంతకీ ఈ జరిగిన ఉదంతం మీ రాజుగారికి తెలియపరిచావా? తన కూతుర్ని ఎవడో రాక్షసుడు అపహరించుకొని పోయాడు అని వారికి తెలుసా? తెలిస్తే విడిపించే ప్రయత్నం చేయకుండా కూర్చున్నాడా? అంతటి అసమర్థుడా మీ రాజు? ఏకావళిని గురించి నువ్వు చెబుతుంటే నా మనసు పరవశిస్తోంది. ఆమె గుణాలు, అతి మానుష సౌందర్యం ఆకర్షిస్తున్నాయి. నన్ను మన్మధుడు లోబర్చుకున్నాడు. ఎప్పుడెప్పుడు చూద్దామా అని కోరికలు ఉరకలు వేస్తున్నాయి. తక్షణం వెళ్ళి రాకుమారిని చెర విడిపించుకొని వస్తాను. ఆ దారి నీకు తెలుసు కదా, చెప్పు. ఎలా రాగలిగావో చెబితే అదే దారిన నేను వెళ్ళి ఏకావళిని విడిపించుకొని తెస్తాను అని హైహయుడు అన్నాడు. హైహయుడైన ఏకవీరుడు మాటలకి సంతోషించింది యశోవతి. అది అతడిని సందేహాలకు సమాధానం చెప్పింది.
రాకుమారా, మా ఏకావళి మనసు పడ్డ హైహయుడు నువ్వే కావడం ఎంత అదృష్టం. ఇక మా రాకుమారి మాకు దొరికినట్టే. నేను ఎలా తప్పించుకురాగలిగానో చెబుతాను విను. నిజమే, అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను చిన్నప్పటి నుంచి ఒక మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాను. నా బాల్యంలో ఒక బ్రాహ్మణుడు సిద్ధుడు బీజాక్షరపూర్వకంగా ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్ర జపంతో చండ విక్రమురాలైన చండికను ఉపాసించాను. ఆమె అనుగ్రహం ఉంటే ఎవరికైనా ఎలాంటి బంధనాలైనా తెగిపోతాయి. భక్తుల పట్ల ఆ తల్లికి అపారమైన దయ, సర్వసాధన సమర్థురాలు. ఈ విశ్వాన్ని సృష్టిస్తోంది, పోషిస్తోంది, కల్పాంతంలో ఉపసంహరిస్తోంది. రక్తాంబరధర రక్తనైన ఆ మంత్రాల జపించాను. స్వప్నంలో జగదంబిక సాక్షాత్కరించింది. నన్ను హెచ్చరించింది. పిచ్చిదానా, ఇంకా ఎక్కడే కూర్చున్నావా? వెళ్ళు, వెంటనే బయలుదేరి గంగా తీరం చేరుకో. అక్కడికి హైహయ అన్వయుడు ఏకవీరుడు వస్తాడు. అతడు మహాపరాక్రమశాలి, సర్వశత్రు విమర్దనుడు. దత్తాత్రేయుడు అతని నా మహామంత్రాన్ని ఉపదేశిస్తాడు. అతడు సతతము నన్నే ఉపాసిస్తూ ఉంటాడు. సకల భూత ప్రపంచంలోనూ నన్నే దర్శిస్తూ ఉంటాడు. అతడు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు. కాలకేతు రాక్షసుని సంహరించి నీ రాకుమారి ఏకావళిని రక్షిస్తాడు, చెర విడిపిస్తాడు. అటుపైన ఆమె అతడికే ఇచ్చి వివాహం జరిపించాలి సుమా అని బాధ్యత నువ్వే వహించాలి అని గుర్తుంచుకొని జగన్మాత చెప్పింది. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము.